హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు యాక్చువల్గా కొన్ని క్వశ్చన్స్ చదివాను ఈ మధ్య వచ్చిన వాటిల్లో. నన్ను పెట్టుబడులు పొదుపు గురించి మాట్లాడమంటున్నారు. పెట్టుబడుల విషయంలో నేను భలే దెబ్బతిన్నాను ఫ్రాంక్గా చెప్తున్నాను. అంటే నాకు నాలెడ్జ్ లేకనో కొంచెం తెలివి తక్కువ దాన్నేమో మరి ఏవో కొన్నాను, కానీ అవి బెడిసికొట్టాయి. కొన్ని మాత్రమే వచ్చాయి. కాబట్టి నేను మీతో అంతగా చెప్పలేనేమో దాని గురించి, నాకు అంత నాలెడ్జ్ లేదు. మళ్ళీ చాణక్యుడి అర్థశాస్త్రం చదివాను, అది ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాను. ఎప్పుడో చదివాను చాణక్యుడి అర్థశాస్త్రం. నా దగ్గర చాణక్యుడి బుక్స్ అనే ఉన్నాయి మొత్తం. ఇకపోతే పొదుపు అంటారా చెప్తాను నేను. నాకున్న దాంట్లో కొంచెం పొదుపు చేస్తా. అంటే ఇప్పుడంటే ఏదో కొంచెం మంచి పొజిషన్లోనే ఉన్నాను. ఒకప్పుడు ఇంతేం ఉండేది లేదు. ఖర్చులు చాలా ఎక్కువ ఉండేది, అవసరాలు ఎక్కువ ఉండేవి, ఆదాయం తక్కువ ఉండేది. కానీ అప్పుడు కూడా ఒక హుండీ పెట్టుకున్నాను అంటే నెలకి ఇంతని వేసేసేదాన్ని. ఒక 20,000 30,000 వేసేసేదాన్ని. అది టచ్ అయ్యమ్మా. చాలా అవసరమైనప్పుడు మాత్రమే తీస్తాను. అంటే లాక్ ఉండేది ఉంటుంది కదా హుండీ, అది పెట్టుకుంటాను అనమాట. ఇప్పటికి కూడా పెట్టుకుంటా. రోజుకి 500 వేస్తాను, దాంట్లో 1000 రూపాయలు వేస్తాను. అట్లా 1000 రూపాయలు లేవులేండి, ఇప్పుడు 2000 నోట్లు వేసుకుంటూ ఉంటాను. ఉంటుంది అది ఇంకా అది మర్చిపోయినట్టే అనుకోండి. అలా చేసుకుంటాను. 3-4 మంత్స్ అయిన తర్వాత దేనికొక దాని మీద ఖర్చు పెడతాను. చెప్పాను కదా నగలు తీసుకుంటానని చెప్పేసి. ఒకప్పుడు ఈ పొజిషన్ కూడా లేదు, నగలు కూడా కాదు, ఏదో ఒక అవసరం వచ్చేది ఖర్చు పెట్టేదాన్ని. జనరల్గా శ్రావణ మాసం వస్తే నగలు తీసుకుంటాను. దానికోసంగా కొంచెం కొంచెం పొదుపు చేస్తా. ఒక బ్యాంగిల్, మంచి స్టడ్స్, ఒక చిన్న నల్ల పూసల దండ, పెద్ద పెద్దవేం తీయనమా. ఇప్పుడు అసలు ఇంట్రెస్టే పోయింది అనుకోండి. ఇదిగో ఈ నల్ల పూసల దండ పెట్టుకున్నానంటే 2 నెలలు 3 నెలలు ఇదే పెట్టుకుంటుంటాను. మీకు ఎప్పుడు ఈ బ్యాంగిల్ ఈ చైన్తోనే కనిపిస్తా. ఎందుకంటే ఇది సన్నది కదా, కంఫర్టబుల్గా ఉంటుంది అన్నమాట. సో నగలు ఇష్టమే, కానీ ఇప్పుడైతే ఇంట్రెస్ట్ పోయింది. నా కూతురు పెట్టుకుంటే ఇష్టం, నా కోడలు పెట్టుకుంటే ఇష్టం. వాళ్ళని చూసి నేను సంతోషపడిపోతాను అనమాట. నేను అంతకుముందు కూడా ఒక వీడియో చేశాను, అమ్మాయిలు నగలు కొనుక్కోండి అని చెప్పేసి. ఎందుకంటే మనకు అదొక ఆస్తిమ్మా. నిజంగా చెప్తున్నాను. కొంచెం డబ్బులు దాచిపెట్టుకోండి, మీకోసం దాచిపెట్టుకోండి. ఇలా పొదుపు చేయమంటాను నేను. మీకు ఒక 50,000 వచ్చింది, ఇంటికి 50,000 ఖర్చు పెట్టచ్చు, పిల్లలకి 50,000 ఖర్చు పెట్టచ్చు. మరి మీరు కష్టపడి సంపాదిస్తున్నారు, మీకు ఇష్టంగా మీరు ఒక సారీ కొనుక్కోరా, సంవత్సరానికి ఒకసారి ఒక నగ కొనుక్కోరా. ఇక్కడ ఒకటి చెప్తాను, నా స్టాఫ్ ఉన్నారు కదా, వాళ్ళకి మంచిగా శాలరీస్ ఇస్తాను. ఎవరి ఇబ్బందులు వాళ్ళవి కదా, మొత్తం ఆవిరైపోతుంది. అడుగుతాను, ఏం చేస్తారు మీరు శాలరీస్ అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళని అడుగుతాను అంటే నా దగ్గర 3 సంవత్సరాలు ఉన్న తర్వాత అడుగుతాను, కొత్త వాళ్ళని అడగను. నాకు ఒక ప్రొసీజర్ ఉంటుంది. నేను ఇన్వాల్వ్ అవ్వాలి అంటే వాళ్ళు నాకు కొంచెం క్లోజ్ అవ్వాలి. అవసరం అనుకుంటే హెల్ప్ చేస్తా, కొంచెమే హెల్ప్ చేస్తా. 3 సంవత్సరాలు నా దగ్గర కదలకుండా ఉన్న తర్వాత అప్పుడు వాళ్ళతో డీప్గా వెళ్తాను, వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ కనుక్కుంటాను, హెల్ప్ చేస్తాను. పొదుపు చేయమంటే ఎవరు చేయరు. సో చిట్ వేసుకోమని చెప్తాను. ఒక అమౌంట్ వస్తుంది కదా వాళ్ళకి, అట్లా వేపిస్తూ ఉంటాను పాపం కంపల్సరీ వేపిస్తాను. మరీ ఇబ్బందులు ఉన్న వాళ్ళతో ప్రెషర్ చేయను వాళ్ళకి. ఇది కూడా చిట్స్ మన దగ్గర ఉన్న వాళ్ళకి వేసుకుంటే ఒక అమౌంట్ వస్తుంది, మనం ఖర్చు పెట్టుకోవచ్చు. ఎవరికో వేయకండి 10 లక్షలు 5 లక్షల చిట్స్. వాళ్ళు తీసుకెళ్ళిపోయారంటే మనం ఏం చేయలేము, గాల్లో దీపం పెట్టినట్టే. సో మనకు తెలిసిన వాళ్ళు, దగ్గరగా ఉండేవాళ్ళు చిన్న చిట్స్ వేసుకోండి. 2-3 దగ్గర వేసుకోండి నేనైతే అది చెప్తా. అంటే నేను మిడిల్ ఇన్కమ్ గ్రూప్కి చెప్తున్నాను. హై ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు 10 లక్షలు 20 లక్షలు 25 లక్షలు 50 లక్షలు వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి నేను ఇలాంటి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళకి బాగానే తెలుసు కాబట్టి. ఇకపోతే మనం ఆడవాళ్ళం ఎక్కువగా టెంప్ట్ అవుతాం సారీస్. ఒక బడ్జెట్ పెట్టుకోండి ఈ ఇయర్లో ఇంత అమౌంట్ నేను సారీస్కి పెట్టుకుంటాను. పక్కన వాళ్ళని చూసి టెంప్ట్ అవ్వకండి మన ఫ్యామిలీ మన బడ్జెట్. పక్కింటమ్మ 25,000 పెట్టి సారీ కొనిందని మనం కొనుక్కోవడము, 2 లక్షలు పెట్టినాక కొనుక్కునిందని మనము కొనుక్కోవాలనుకోవడము, ఇది మంచి పద్ధతి కాదు. మీకున్నంతలో బడ్జెట్ ప్లాన్ చేసుకోండి. జాబ్ చేసుకునే వాళ్ళకైతే నేను 10% శారీస్కి పెట్టుకోమని చెప్తా. ఎందుకంటే ముచ్చటగా కనిపించాలి కదా, అవునా కాదమ్మా? బయటకు వెళ్ళినప్పుడు
ఒక మంచి సారీ కట్టుకోవాలి, డ్రెస్ వేసుకోవాలి, నీట్గా వేలు కాకపోయినా కొంచెం బడ్జెట్కి తగ్గట్టు పెట్టుకోవచ్చు. ఒక మంచి హ్యాండ్ బ్యాగ్ ఉండాలి. ఆ హ్యాండ్ బ్యాగ్లో మినిమం కాస్మెటిక్స్ ఉండాలి. ఒక పౌడరు, ఒక పఫ్, ఒక కోంబు, ఒక మిర్రరు, లిప్స్టిక్, లిప్ బామ్, ఏదో ఒకటి మెయింటైన్ చెయ్యండి మా. మీరు ఎంత సంపాదించినా ఇంట్లో ఏం తింటున్నారనేది ఎవరికీ తెలియదు. బయట మీరు మిమ్మల్ని ఎలా ప్రజెంట్ చేసుకుంటున్నారనేది కనిపిస్తుంది. సో మినిమం పెట్టుకోండి, మ్యాక్సిమం దాచిపెట్టుకోండి, నేను అది చెప్తా. ఇక పిల్లలు ఉన్నారు, వాళ్ళని చదివించాలి. నిజమే, మీరు మీ హస్బెండ్ ఇంకా మీ ఇన్లాస్ ఎవరైనా ఉంటే ప్లాన్ చేసుకోండి. మీ ఒక్కళ్ళే ప్లాన్ చేసుకోకండి, అందరితో కలిసి కూర్చొని ప్లాన్ చేసుకోండి. ఎప్పుడు కూడా మీరు ఎంత సంపాదిస్తే అంత మీరు మీ హస్బెండ్కి ఇవ్వకండి. హస్బెండ్స్ తిట్టుకున్నా కానీ నేనేమనుకోను. మీకోసంగా కొంచెం తీసి పెట్టుకోండి. వాళ్ళు కానీ మరీ స్ట్రిక్ట్ అయితే మీకు అసలు ఎంత శాలరీ వస్తుందో చెప్పకండి మా. ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, చెప్పకండి. అవసరం లేదు, అది గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్లకు హక్కులు ఉంటాయి, మగవాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టుకునే హక్కులు మనకు లేవు. ఏం చేస్తామంటారు, నీకెందుకు అంటారు. మనుషులమే కదా, ఏదైనా కొనుక్కోవాలనిపిస్తుంది కదా. సో పొదుపు చేసుకోండి, కొంచెం కొనుక్కోండి, కానీ 40% 50% మీ శారీస్కి పెట్టకండి మా. తప్పు అది, నేనైతే ఖచ్చితంగా చెప్తాను. అది మీ పర్సనల్ విషయాల కోసం 10 to 15% పెట్టుకోవచ్చు మీరు నీట్గా కనిపించడానికి. మిగతాది ఒక 10% 15% దాచిపెట్టుకోండి, మిగతాది ఇంటికి ఖర్చు పెట్టండి. అట్లనే సెల్ఫిష్గా ఉండాల్సిన అవసరం లేదు. నేను సంపాదిస్తున్నాను కాబట్టి నా విషయాలే నేను ఖర్చు పెట్టుకుంటాను, ఇలా కూడా ఉండకూడదమ్మా. అంటే పాప నేను మగవాళ్ళని అంటున్నాను కానీ వాళ్ళు మనకంటే బ్రాడ్ మైండెడ్, బాగానే ఇస్తారు చాలామంది. కొంతమంది పిసినారు వాళ్ళు ఉంటారు కదా, మగవాళ్ళు చాలా కష్టపడతారు ఫ్యామిలీని నడపడానికి. అట్లనే మగవాళ్ళు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మనమే కొంచెం పిసినార్తనంగా ఉంటాం, ఒప్పదు మనకి పెట్టాలంటే. సో నేను ఇంతే చెప్పగలనేమో పొదుపు గురించి. ఇకపోతే ఫుడ్ విషయం అంటారా, అది ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్కలాగా అమ్మ. కొంతమంది ఒక మనిషి గెస్ట్ వచ్చినా కానీ ఓ అంటూ పెట్టేస్తూ ఉంటారు, నాన్ వెజ్లు తీసేస్తారు, స్వీట్స్ తెప్పించాలంటారు, ఆర్భాటాలు చేస్తారు. అవసరం లేదు కదా. మా చిన్నప్పుడు మేము గెస్టులుగా వేరే ఇంటికి వెళ్తే పప్పు అన్నమే పెట్టేవాళ్ళమ్మా. 3 రోజులు ఉండేవాళ్ళం, 4 రోజులు ఉండేవాళ్ళం. సండే వస్తేనే చికెన్ చేసి పెట్టేవాళ్ళు. అది మేము ఏడ్చుకుంటూ తినేవాళ్ళం అనుకోండి, ఇష్టమే ఉండేది లేదు, అది వేరే విషయము. సో గెస్ట్లు అంటే మరీ స్పెషల్గా ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు, ఏదో దూరంగా వాళ్ళు వచ్చినట్టు. అప్పుడు వాళ్ళకి ఆ ఫీలింగ్ వస్తుంది. మనం తినేదే పెట్టామనుకోండి, మనకు బాధ ఉండదు, డబ్బులు ఖర్చు అవ్వవు. వాళ్ళు 2-3 రోజులున్నా మనకు నష్టం అనిపించదు. వాళ్ళకి విపరీతంగా పెడితే ఏంటంటే మనకు డబ్బులు అయిపోతాయి. సో మనకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, వాళ్ళు పెట్టకపోతే బాధేస్తుంది నెక్స్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. మనలాగే ట్రీట్ చేద్దాం. మన ఇంట్లో కూడా ఫుడ్కి ఇంత, మేమంతే అమ్మా, ఇన్ని వేలు అని పక్కన తీసి పెట్టేస్తాను అంతే, దాంట్లోనే ఖర్చు పెడతాం అందరం ఫుడ్కి మాత్రం. అవును, అంటే ఇప్పుడు పెట్టుకోగలిగే పొజిషన్లో ఉన్నాం, ఎంతైనా పెట్టుకోవచ్చు, కానీ ఎంత పెట్టుకుంటామమ్మా. హోటల్స్కి కూడా అంతే, సరదాగా అంటే ఎప్పుడో నెలకో 2 నెలలకో ఒకసారి బయటకు వెళ్తాము. మా పిల్లలు కూడా అంతే అమ్మా, దుబారు చేయరు. స్నిగ్గి కానీ కౌశి కానీ చూసి ఖర్చు పెట్టుకుంటాం, దర్జాగా ఖర్చు పెట్టుకుంటాం, కానీ చూసే పెట్టుకుంటాం. విచ్చలవిడిగా ఎవరమో పెట్టము, ప్లాన్ చేసుకుంటాం. మీరు కూడా ప్లాన్ చేసుకోండి. మీ పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత పాకెట్ మనీ ఇవ్వండి, ఇంతలోనే ఖర్చు పెట్టుకోవాలని చెప్పండి. మా నాన్న నాకు అలానే ఇచ్చేవాడు, 100 రూపాయలు ఇచ్చేవాడు 10th నుంచి, 10th ఇంటర్ వరకు. ఏం చేసుకున్నా 100 రూపాయల్లోనే నేను. సినిమాలు, షికార్లు, పిచ్చి దండలు ఏం చేసినా దాంట్లోనే అన్నమాట. సో ఇలా అమ్మా, అంటే నేను నా ఆలోచనలతో చెప్తున్నాను, నాకేం అంత పెద్దగా తెలియదు. చెప్పాగా బుక్స్ చదివాను, కానీ ఈ ఆర్థికంగా నాకు అంత పెద్ద నాలెడ్జ్ ఉంది, కానీ మీకు ఎక్స్ప్రెస్ చేయలేను నేను. సో మీకోసంగా కొంచెం తర్వాత నేర్చుకుంటాను. నేనైతే ఇలానే చేసుకుంటాను మా, కంఫర్టబుల్గా ఉంటాను. నా చుట్టూ ఉండే వాళ్ళకి బాగానే ఇస్తాను, దాచిపెట్టుకుంటాను, కొంచెం నగలు కొనుక్కుంటాను, కొంచెం బట్టలకు పెట్టుకుంటాను. ఎప్పుడు టైట్గా ఉంది అని అనుకోను, ఎందుకంటే ఖచ్చితంగా మనకు తక్కువని డబ్బులు కావాల్సి వస్తే ఏం చేస్తాను చెప్పండి. అందుకని క్యాష్ తీసి పెట్టుకుంటాను కొంచెం. ఎవరికి చెప్పను, ఉందని కూడా చెప్పను, నేను సపరేట్గా పెట్టుకొని ఉంటాను. బ్యాంక్లో కొంచెం పెట్టుకొని ఉంటాను. అంటే నాకు వచ్చే దాంట్లో నేను సేవ్ చేసుకుంటాను మా. మీకు కూడా అంతే.
మీకు 10,000 వచ్చిందా దాంట్లో సేవ్ చేసుకోండి, 20,000 వచ్చిందా సేవ్ చేసుకోండి, 50,000 వచ్చిందా సేవ్ చేసుకోండి, ₹1,00,000 వచ్చిందా సేవ్ చేసుకోండి. నేను అదే చెప్తాను. ఎందుకంటే ఎంతైనా ఖర్చు పెట్టగలమ్మా ఈరోజు. బయటకు వెళ్ళామంటే 1 crore ఒక రోజులో ఖర్చు పెట్టేయచ్చు. దానికి లిమిట్ ఏముంది కదా. ప్రతిదీ ప్లాన్ చేసుకుంటాం, ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటాం. ఒక ట్రిప్ వెళ్ళాలి అంటే ఎంత హోటల్కి ఎంత ఖర్చు పెట్టుకోవాలి, ట్రావెలింగ్కి ఎంత అవుతుంది, ఇదంతా బడ్జెట్ ప్లాన్ చేసుకొని ఆ ట్రిప్కి వెళ్తాం. నా కూతురు పెళ్ళి వస్తుంది కదా, జనవరి నుంచి ప్లాన్ చేసుకుంటున్నామ్మా. సో అక్టోబర్కి అంతా దాన్ని సెటిల్ చేసేసుకుంటాం. ఎలా చేయాలి, ఏంటి, మనీ ఎంత కూడబెట్టుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఒకవేళ అవసరమైతే బయట నుంచి ఎంత తీసుకోవాలి మొత్తం. మీరు అనుకోవచ్చు ప్లానింగ్ చేసుకున్న డబ్బులు రావాలి కదా అంటే, ప్లాన్ చేసి చూడండి వస్తాయి, మీరు సేవ్ చేసుకుంటారు. నిజమ్మా, మీరు అనుకుంటే అలానే ఉంటారు. లాస్ట్లో చూసుకుందామంటే అవదమ్మా. ముందు నుంచి ఒక్కొక్కటి సేవ్ చేసి పెట్టుకోండి. అనుకోండి ఈ నెలలో ఇంత, ఈ నెలలో ఇంత అని వచ్చేస్తుంది అమౌంట్. అంతే. అంటే మనకున్న బడ్జెట్లో అమ్మా, నాకు ₹1,00,000 వస్తా ₹1,00,00,000 రావాలంటే రాదు కదా. ఇది చెప్తున్నాను నేను. ఇకపోతే పాపం అందరూ అంటున్నారు, మీకేంటి మీ మృదులాకి రెండోసారి శ్రీమంతమా అని. కాదమ్మా, కొంచెం ముందుది వెనకది ముందు పడింది. మిషిక పొట్టలో ఉన్నప్పుడు తీసిందే అది శ్రీమంతం చేసింది. ఇప్పుడు వేశారు, అది లేట్గా వచ్చింది, అది వేశారు. ముందు మిషికాని చూపించాను అనమాట. సో ఒకటే పాప, దానికి ఇప్పుడు 7 months కంప్లీట్ అయిపోయినాయి. ఓకేనా. ఇంకా చాలా మాట్లాడాలని ఉంది. కానీ ఇంకొకటి, మనవరాలు పుట్టింది కదా, దానికి కూడా కొంచెం ప్లాన్ చేసుకున్నాం సేవింగ్స్. దాని బర్త్డేకి ఇంతను వేస్తాము, ఇలా అన్నమాట. సో ఇవన్నీ మనకు తెలిసిన విషయాలేమ్మా. కాకపోతే ఇంప్లిమెంట్ చేయం. ఎందుకు అంటే మనకు ఆ డబ్బులు శారీస్కి, నగలకి ఎక్కువ ఖర్చు పెట్టుకోవాలని ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు ఏంటి, వేరే వాళ్ళ పెళ్ళికి కొత్త పట్టు శారీ కట్టుకొని వెళ్ళాల్సిన అవసరం ఏంటి, మనకున్న దాంట్లో కట్టుకొని పోవచ్చు కదా. అనుకున్నామంటే 10,000 మిగులుతుంది కదా. అట్లాంటి 10,000 4-5 సార్లు మిగిలిచ్చామంటే సంవత్సరానికి చాలానే మిగులుతుందమ్మా. నేను ఊరికే ఎగ్జాంపుల్ చెప్పా, మాకు 2,000 ఉంటుందని అలా అనుకోమాకండి. ఆ 2,000 మిగిలించుకోండి. నేను అదే చెప్తున్నాను, ఊరికే ఎగ్జాంపుల్ చెప్పాను నేను. అంటే ఇలా కూడా కామెంట్ చేశారు పోయినసారి మాకు. ఇదే చెప్తానమ్మా, మీరు అనుకుంటే మిగిలించుకోగలరు. మీకు తెలిసిన వాళ్ళ దగ్గర చిట్టు వేసుకోండి. డబ్బులు హుండీలో వేసుకోండి, తీయలేరు అప్పుడు. హుండీ పక్కనే కీ పెట్టుకోకండి, దాన్ని వేరే చోట పెట్టుకోండి. టెంప్ట్ అవుతుంటాం. ఎంత అవసరం ఉందన్నా అది తాకకండి, మరీ పీకల మీదకి వచ్చేంత వరకు. ఎవరికో ఒకళ్ళకి చెప్పుంచండి, ఈ హుండీలో వేస్తున్నాను అని చెప్పేసి. అది బీరువా లోపల పెట్టి లాక్ చేసేసేయండి మా. ఈజీగా రీచ్ అయ్యేటట్టు పెట్టకండి. ఓకేనా. ఇంకేమన్నా ఉంటే అడగండి, చెప్తాను. నాకు తెలిసినవి అయితే ఇంతేమ్మా. ఇంకా వీడియోలో మళ్ళీ మాట్లాడతాను. బాయ్.